అందరికీ నమస్కారం. నేను సుధాని. ఎవ్వరైనా 35, 40 సంవత్సరాలు దాటగానే తినే ప్రతి ఐటెము కాలిక్యులేట్ చేసుకొని తినడం మొదలుపెట్టాల్సిందే. ఎందుకంటే మనకి చాలా బాధ్యతలుంటాయి కాబట్టి. అలా అని ఇష్టమైనవి తినడం మానేసే కంటే వాటిని మనకు ఉపయోగపడేలా అంటే మన బరువు పెరగకుండా, మన షుగర్ స్థాయిలు స్పైక్ అవ్వకుండా, హై ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్‌ని పెంచి మరింత రుచిగా చేసుకొని తింటే సరి. అందుకే అందరికీ చాలా ఇష్టమైన ఈజీగా అయిపోయే కనీసం 300 క్యాలరీస్‌ని అందించే సేమియా ఉప్మాని ఇలా చేసుకుంటే బావుంటుంది. దీనికోసం ఒక కప్పు అంటే ఇంచుమించు 100-150 గ్రాముల సేమియాలు తీసుకొని, ముందుగా అల్లాన్ని చెక్కు తీసుకోవాలి. అల్లం బాగా కడిగాక ఇలా స్పూన్ ఉపయోగించి చెక్కు తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అలానే ఓన్లీ పొట్టు మాత్రమే వచ్చి అల్లం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అదే పేలర్‌తో తీసుకుంటే కాస్త అల్లం కూడా చెక్కుకుపోయి వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఉల్లి, అల్లం కాస్త చిన్న ముక్కలుగా కోసుకోవాలి. నేను రీచార్జబుల్ చాపర్‌తో కట్ చేస్తున్నాను. ఇలాంటిది ఉపయోగించుకుంటే చాలా ఈజీగా పనైపోతుంది. అలానే క్యారెట్‌ని కూడా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇంకా మిర్చి, క్యాప్సికమ్, బీన్స్ అలానే పచ్చ బఠానీ, ఇంకా ఆలు, టమాటా ఇవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కాక సేమియాలు వేసి మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. మాడకుండా కలుపుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడే 3 కప్పుల నీళ్లు పక్కన వేడి చేసుకోవాలి. ఇప్పుడు కాస్త రంగు మారాక వేడి వాటర్ దీంట్లో వేసేసుకొని కాస్త పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపి 1, 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చక్కగా సాఫ్ట్‌గా ఉడికాక నీళ్లు వాడేసుకోవాలి. దీనివల్ల మనం వేయించడానికి వాడిన ఆయిల్ మొత్తం పోతుంది. అలానే కాస్త జిగురుతనం తెచ్చే స్టార్చ్ లాంటిదుంటే అది కూడా పోతుంది. ఉప్మా చేసేసాక కిచిడీలాగా మెత్తగా ముద్ద కట్టేయకుండా పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది. అప్పుడు అది ఆఫీస్‌కి గానీ, కాలేజీకి కానీ, బయటికి తీసుకెళ్ళినప్పుడు గానీ, లంచ్‌గా పెట్టుకొని వెళ్ళిపోయినా పాడవకుండా తినడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, జీడిపప్పు దోరగా వేయించి తీసేసుకొని పక్కనుంచుకోవాలి. ఇవి లాస్ట్‌లో వేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి. ఇందులోనే ఉంచేస్తే మెత్తబడిపోతాయి. మనకెలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్‌లో కాస్త శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించి, తరిగి పెట్టుకున్న ఉల్లి, మిర్చి, అల్లం వేసి ముందు ఒక్క నిమిషం వేయించేసి, అప్పుడు తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసి, అలానే 2 స్పూన్ల నానిన బఠానీ కూడా వేసి, ఒక్క ఆలు ముక్కలుగా కట్ చేసుకొని వేసి, ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసి, అరకప్పు నీళ్లు వేసి కలిపి ఉడుకు రానివ్వాలి. ఉడుకుతున్నప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఉడికిస్తే ముక్కలు ఉప్పు పీల్చుకొని కాస్త మెత్తబడతాయి. ఇప్పుడు నీరు మొత్తం ఇంకిపోయాక పొడి పొడిగా అయిన సేమియాలు కూడా వేసేసి నిదానంగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలుపుకుంటూ ఉప్పు సరిచూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే కావాలంటే ఇప్పుడే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిలా బాగా కలిపాక వేయించిన జీడిపప్పు, పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వేసి ఇంకొకసారి కలిపి ఆఖరున కొత్తిమీర తరుగు, కాస్త పులుపు నోటికి తగిలేలాగా కొద్దిగా మాత్రమే నిమ్మరసం పిండుకొని చక్కగా కలుపుకొని తినేయడమే. అంతేనండి. సింపుల్ టిప్స్‌తో మన హెల్త్‌కి రిచ్ ఫుడ్ తయారైపోయింది. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ట్రై చేయండి. అలాగే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.